బాగానే వేస్తుంది మనోడు క్యాంపు సీనియర్ అనమాట క్యాంప్ వేయడంలో. నేను బేసిక్ ఒక 8-10 చపాతీలు తినేస్తాను. అటు 4 చపాతీలతో సరిపోయిందంటే నాకు అర్థం చేసుకోండి. చాలా మందంగా చేసాడు చపాతీలు. పేరుకే హైవే కానీ ఇది చిన్న హైవే. ఇది మన సామలకోట రోడ్ అంత కూడా లేదు ఇది. కానీ వెహికల్స్ మాత్రం చాలా దారుణంగా తిరుగుతున్నాయి. హెవీ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అండి. అయ్యి బాబోయ్ ఏమండోయ్, రాత్రి అయితే మన పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే నేను ఇక్కడ క్యాంపింగ్ అంటే వేసుకున్నాం ఆంజనేయ స్వామి గుడి దగ్గర. రాత్రి అక్కడ వెనకాల ఇంకో గుడి ఉందన్నమాట. ఆ గుడి దగ్గర దొంగలు వచ్చేసి గేట్లు ఇష్టం వచ్చినట్టు లాగేసేవారండి. 4 వచ్చారు. ఫస్ట్ నేను చూస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను బయటకు వచ్చి బయట పడుకున్నాను దొంగలు వస్తున్నారని చెప్పి. బయట పడుకుంటే మళ్ళీ 2 బండి మీద వచ్చి ఒకడు బండి స్టార్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. ఇంకొకటి వచ్చేసి గేట్లు బలంగా లాగేస్తున్నాడు, మొత్తం గుంజేస్తున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ వీడియో తీసిన దాకా ఉండి వాళ్ళు కానీ చూసారనుకోండి మనల్ని పడుకున్న వాళ్ళని లేపి దండించుకున్నట్టు ఉంటుంది అన్నమాట. మన దగ్గర మొబైల్స్ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి. అన్నీ లాకపోయాడంటే ఇంకా మనం ఏమీ చేయలేము అనమాట. అందుకని మేమైతే భయపడి మేము బయట పడుకుంటేనేమో ఇక్కడ దోమలు బాబోయ్ ఫుల్గా చంపేసే మమ్మల్ని దోమలు అయితే. అలాగని లోపలికి వెళ్ళి క్యాంపింగ్ టెంట్లో పడుకుంటేనేమో బయట నుంచి ఎవడొచ్చి ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ చుట్టుపక్కల ఏం పోయినా మన మీద దొంగతనం కడతారు. ఎందుకంటే మనం నిన్నంతా ఇక్కడ పడుకున్నాం కాబట్టి నైట్ ఇక్కడ చాలా మందికి మనం చెప్పి మరీ పడుకున్నాం. ఉదయం వచ్చేసరికి ఏ ఐటమ్స్ మిస్ అయినా మనల్ని అడుగుతారు. రాత్రి మనకి నిజంగా నిద్ర కూడా లేదండి. ఘోరంగా నడిచింది, చాలా ఘోరంగా అయితే గడిచింది నిన్నంతానే. జీవితంలో మళ్ళీ ఈ యాత్రలో మళ్ళీ ఇటువంటి రోజు మనకు రాకూడదు అనుకుంటున్నాను. లక్కీగా ఆంజనేయ స్వామి దయ వల్ల మనకైతే ఏం కాలేదు. ఏ దొంగలు మన దగ్గరికి అయితే రాలేదండి. చాలా సంతోషం అండి. ఒకసారి ఆ గుడి చూపిస్తాను చూడండి. అదిగోండి మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ గుడి గేట్ పట్టుకోండి చాలా బలంగా లాగేవారు, అటు ఇటు జరిపేసేవారు అనమాట. ఎందుకంటే తాళం కప్ప ఊడొచ్చేస్తే జాగ్రత్తగా గుడిలో ఉన్న ఏమైనా సామాన్లు పట్టుకెళ్ళిపోవచ్చు కదా అని. నేనేమో ఈ పక్కనే ఈ గేటు పక్కన కూర్చుని అన్ని గమనిస్తున్నాను. శివరాంకి చెప్పి లేపితే శివరాం కూడా లేచాడు. చాలా భయం వేసింది. రాత్రి షాపు ఓనర్ వస్తే ఓనర్కి చెప్పాను అనమాట. అప్పుడు ఆ ఓనర్ గారి ఇల్లు ఎదురుగా ఉందన్నమాట. అక్కడ తీసుకెళ్ళి మాకు మంచినీళ్ళు అవి ఇచ్చి కాసేపు మాతో కూడా కూర్చుని అప్పుడు దొంగలు అది వెళ్ళిపోయిన తర్వాత వస్తున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్గా ఇంకా రావట్లేదని చెప్పేసి ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యి పడుకున్నాం. మేము పడుకుండేసరికి తెల్లవారుజామున 4 అయిపోయిందండి. 2 గంటలు పడుకున్నాం. ఇప్పుడు 6 అయితే అయింది. 6 గంటలు వేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం మనం. సమయం కరెక్ట్గా 6:15 అయింది. మన జర్నీ అయితే ఈ రోజు ఇంత ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది. ఎంత దూరం నడాలో కూడా తెలియదు. ఈ రోజు ఒక డెస్టినీ అని కూడా అనుకోలేదు మనం ఇంత దూరం నడాలని. జై శ్రీరామ్. మనం అయితే స్ట్రైట్గా ఒకటే రోడ్డు 295 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి రాయపూర్. ఆ తర్వాత బిలాస్పూర్ నుంచి వెళ్తామా లేదనేది అయితే నాకు కూడా క్లారిటీగా తెలియదు. ముందైతే రాయపూర్ వెళ్ళాలి. రాయపూర్ వెళ్ళిన తర్వాత అప్పుడు ప్లాన్ చేద్దాం ఎలా వెళ్ళాలనేది. చాలా వరకు ఒక 5-6 కిలోమీటర్లు అయితే కంటిన్యూస్గా నడిచేసాను నాన్ స్టాప్గా. కాకపోతే అక్కడ ఇక్కడ కూర్చుందని నడుస్తూ ఉన్నాను తప్పించి కూర్చొని అక్కడ ప్లేస్ మీద ఆఖరికి ఇలా రోడ్డు మీద సిట్టింగ్ చేస్తాం. ఎక్కడ కూడా కూర్చొని కన్వీనియంట్గా లేదు. పేరుకే హైవే కానీ ఇది చిన్న హైవే. ఇది మన సామలకోట రోడ్ అంత కూడా లేదు ఇది. కానీ వెహికల్స్ మాత్రం చాలా దారుణంగా తిరుగుతున్నాయి. హెవీ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అండి. అయ్యి బాబోయ్ ఎక్కడన్నా రోడ్ మీద కూర్చుందంటేనేమో వచ్చి కుద్దుపోతారని అదో భయం. అందుకని ఇక్కడ కొంచెం బాగుంది అని చెప్పేసి ఇక్కడే సిట్టింగ్ చేస్తాం. ఒక అరగంట పావుగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరిపోతాం అన్నట్టు. వెనకాల మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకొక దారం చూసారా, అది జగదల్పూర్. మళ్ళీ ఇటువైపు 2వ గేట్ అనమాట. ఆ ఊర్లోకి వెళ్ళడానికి మనం మెయిన్ గేట్ దాటేసి వస్తాం. ఇది వెనకాల నుంచి ఎండింగ్ గేట్ అనమాట. ఇది మిత్రమా మొత్తానికి 8 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్గా నడుచుకుంటూ వచ్చేసాం. ఇక్కడ కొంచెం అరిగేది బాగుందని ఇలా కూర్చుంటున్నాను అనమాట. బాగా చెట్టు కూడా బాగా నీడ ఎక్కువగా ఉంది. మామిడి చెట్టు ఏంటి అర్థం కాలేదు. మామిడి చెట్టు బాగుంది. ఇక్కడ నీడ కూడా చల్లగా చాలా ప్రశాంతం గాలిగా ఉంది. కాసేపు దగ్గర కూర్చుని ఆ కొట్టు దగ్గర వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుని మళ్ళీ బయలుదేరదాం. సో గాయ్స్ మొత్తానికి అయితే ఈ సతీష్గఢ్ హైవేలో మనకి మొదటి టోల్గేట్ అయితే కనిపించింది. దీని పేరు అంటే దీని మీద ఊరి పేరు కూడా ఏమి లేదు, ఏ ఊరు టోల్గేట్ అని. జస్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చారు. మేబీ సెంట్రల్కి సంబంధించిన టోల్గేట్ అయి ఉండొచ్చు ఇది. గైస్ మొత్తానికి అయితే కాసేపు ఈ టోల్గేట్ దగ్గర మనం రెస్ట్ తీసుకున్నాం. 12 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తాం. ఆడుతూ పాడుతూ సరదాగా ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ చేస్తాం. మీరు ఎప్పుడైనా సరే రోడ్ గుర్తుపెట్టుకోండి, మీరు హైవే రోడ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాష్రూమ్ సర్వీస్ యూజ్ చేసుకోవాలనుకుంటే టోల్గేట్స్లో ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరో కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి సరిపోరు. మనకి బయలుదేరదామా? సో మిత్రమా ఈరోజు మన ఫుడ్ అయితే ఏంటిది, శనగల మసాలా కర్రీ చెప్పాను, రోటీ చెప్పాను. శివరామ అయితే ఏదో రైస్ పప్పు చెప్పాడు. సో మొత్తానికి అయితే మనకి ఈ రైస్లు అవి తినడం కన్నా ఇవి తినడం బెటరు. కొంచెం ఎక్కువసేపు ఆపితే రైస్తో పోల్చుకుంటే ఇవి, ఎందుకంటే మన ఆంధ్ర మీల్స్ కాదు కదా.
ఓం శివాయ నమః. అది బాగుంది, టేస్ట్ అయితే వచ్చా. మీరు ఒకటి అర్థం చేసుకోండి, నేను బాగుంటేనే బాగుందని చెప్తాను, బాగపోతే బాగోదని మొహమే చెప్తాను. ఎక్సలెంట్. గాయ్స్, ఈ అన్న ఉన్నారు కదా, మనం వెళ్తుంటే పిలిచారు, టీ తాగమని అడిగారు. లేదు డైరెక్ట్ భోజనం చేసేస్తాం, టీ వద్దు అది ఎండగా ఉంది కదంటే చెప్పాం. ఇప్పుడు మీరు తిన్న ఫుడ్ అంతా చూసారు కదా, ఆ ఫుడ్ అంతా కలిపి 100 రూపాయలు ఇమ్మంటున్నారు. అంటే మనం అక్కడ వరకు వెళ్తున్నాం కదా, పుణ్యంలో వాళ్ళు కొంచెం బాగా పంచుకుంటారంట. జై శ్రీరామ్. 2 కూల్ డ్రింక్లు, ఓ చనా మసాలా కర్రీ, 4 చపాతీలు. చపాతీలు అయితే వేసారండి మందం సార్. నిజంగా నేను బేసిక్ ఒక 8-10 చపాతీలు తినేస్తాను, అటువంటి 4 చపాతీలతో సరిపోయిందంటే నాకు అర్థం చేసుకోండి. చాలా మందంగా వేసాడు చపాతీలు. మనం ఇప్పుడు టోల్ గేట్ చూసాం కదా, టోల్ గేట్ దాటి జస్ట్ ఒక 100 మీటర్స్ ఎదర రాగానే ఇక్కడ ఉంటుందన్నమాట రెస్టారెంట్ పేరు వచ్చేసి రాజస్థానీ తాబా. అంటే మనకి ఏదో ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి నేను ప్రమోషన్ చేయట్లేదు, టేస్ట్ కోసం చెప్తున్నానండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది నిజంగా టేస్ట్ అయితే. మన ఆంధ్ర భోజనం తిన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్నాడు శివరాం. అయితే శివరాం రైస్ చెప్పుకున్నాడు, నేను మాత్రం చపాతీ చెప్పుకున్నాను. దాల్ ఫ్రై ఇచ్చారు, తర్వాత చనా మసాలా కర్రీ బాబో చాలా బాగుందండి ఫుడ్ అయితే. ఒక్కసారి ఖచ్చితంగా రండి, ఇటువైపు వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్ళండి, మీకే అర్థం అవుతుంది. మన దగ్గర ఉన్న వాటర్ వేడెక్కిపోతాయి కదా అందుకే అని చెప్పేసి కూలింగ్ వాటర్ ఇచ్చారు. తండా పానీ తీసుకెళ్ళండి అని. చాలా సంతోషం. జై శ్రీరామ్. వెళ్దాం ఏమండో. మొత్తానికి అయితే ఇక్కడ కాసేపు మనం రెస్ట్ తీసుకున్నాం. కాసేపు కాదనుకోండి, చాలాసేపు తీసుకున్నాం. భోజనం అయిపోయిన తర్వాత వచ్చి చెట్టు కింద కూర్చున్నాం. ఇప్పుడు సమయం అయితే 3:30 అవుతుంది. మనం ఇంకా చాలా అంటే చాలా దూరం నడవాల్సి ఉంది, సగం దూరం కూడా నడలేదు. ఈరోజు మేబీ నాకు తెలిసి 30 కిలోమీటర్లు నడలేకపోవచ్చు, మనం 25 కిలోమీటర్ల దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. చూడాలి ఏమవుతుంది ఏంటని. ఎండ ఎక్కువ ఉండడం వల్ల మనకి కొంచెం కష్టం అవుతుంది. అంటే నడిచేయచ్చు, చీకటి పడినా 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు నడిచేయచ్చు. కానీ అంటే ఈలోగా మళ్ళీ వీడియోస్ పెట్టాలి, అప్లోడ్ చేయాలంటే టైం సరిపోవట్లేదు. నడిచి అలసిపోయి మనం పడుకుని పోవాల్సి వస్తుంది. అదే కొంచెం ముందుగా ఆగడం వల్ల ఏంటంటే వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో గైస్, మొత్తానికి అయితే ఇక్కడ మనకు ఒక పెద్ద పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. ఇంక ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్, ఇది దాటేస్తే మళ్ళీ ఇంక వేరే పెట్రోల్ బంక్ అయితే దొరకదు. మేము ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పెట్రోల్ బంక్లో ఏదో ఒప్పించాలి. మ్యాక్సిమం ఒప్పుకుంటారని అనుకుంటున్నాం, మొక్కలు చూసి అర్థమైపోతుంది ఒప్పుకునే వాళ్ళని. మేము వెళ్ళి అన్న నువ్వు మాట్లాడతావా, మాకు హిందీ రాదు, శివరాం వెళ్ళి అడుగుతాడు. ఫస్ట్ 2 రోజులు అయితే నేనే అడిగాను, ఎందుకంటే మనకి తెలుగు తెలుసు కాబట్టి. ఇప్పుడు హిందీ తెలియదు కాబట్టి శివరామే మేనేజ్ చేస్తున్నాడు, తెలియదు హిందీ. ఇంకా నువ్వు వెళ్ళి అడిగైతే ఇస్తే ఓకే. ఆల్రెడీ వాష్రూమ్ వరకు వచ్చింది, వాడుకోమన్నారు. వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసాను, నో ఆఫ్ చేశాను. బట్ పర్మిషన్ గురించి ఇంకా అడగలేదు, ముందు వెళ్ళి పర్మిషన్ అడగాలి. వెళ్ళు. ఇంకోటి విషయం ఏంటంటే ఈరోజు మనకి ఫుడ్ కూడా దొరకదు గురు, చాలా దూరం వచ్చేసాం. ఇంక ఈ రోజు అయితే పొస్తు ఉండాల్సింది నైట్కి, మళ్ళీ రేపు పొద్దున్నే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి తినేసి. వెళ్ళి అడిగి మరి లేట్ ఎందుకు. శివరాం వెళ్ళి పర్మిషన్ అడగగానే కనీసం ఎందుకు ఏంటని కూడా అడగలేదు, ఓకే అన్నారంటే. కాబట్టి అటు వస్తే అక్కడ బండ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ వేసుకోమన్నారు. అయితే మనకి ఓకే, నేనైతే ఏ బండ్లు రావు, మనకి డిస్టర్బెన్స్ కదా, నీట్గా క్యాంపింగ్ చేసేది ఇంకైతే రోజుకి. బాగానే వేస్తుంది మన వాడు క్యాంపు, సీనియర్ అనమాట క్యాంప్ వేయడంలో. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట క్యాంప్ ఎలా వేస్తారు అనేది. పైన క్లిప్లు ఉంటాయి, సో క్లిప్లు తగిలించుకుంటే సరిపోద్ది. అంతే. ఇది వచ్చేస్తుంది
ఇది ఓన్లీ వర్షం వచ్చినప్పుడు వేసుకుంటే బెటర్ ఇది. అంతే, ఇంకేముంది. ఇప్పుడు నేను నైట్ స్టే చేసిన పెట్రోల్ బంక్ అనమాట ఇది. స్నానాలు చేయడానికి అయితే చాలా బాగుంది. సో చూడొచ్చు పెట్రోల్ బంక్ అది. ఈ పక్కన ఇలా దారి ఉంటుంది అనమాట. అండ్ ఇంకైతే మనం మరి బయలుదేరదాం, లేట్ అవుతుంది. అన్నీ పెట్రోల్ బంక్ అన్ని వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్పేసుకుంది, ఒకసారి బయలుదేరిపోదాం. అన్నీ లేనట్టున్నాడు, ఉంటే చెప్పేద్దాం ఒకసారి. లేడా సూపర్వైజర్ కా సూపర్వైజర్ 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 భయ్యా अभी नहीं आया, थोड़ी देर बाद आएगा। ఇంటికి వెళ్ళారంట, వస్తారంట. సరే ఇలా మనం అయితే బయలుదేరదాం, ఇంకా ఆలస్యం చేయకన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఇంకా మొదలెడదానా? ఓకే. నిన్న మనం నైట్ స్టే చేసిన పెట్రోల్ బంక్ అయితే ఇది.